హార్డ్ వర్క్ లేకపోతే ఏది అవ్వదు మీ జీవితంలో. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఓకే, హీఈస్ మై సన్. మోర్ దెన్ దట్ హీ మైట్ బీ చంద్రబాబు నాయుడు సన్ ఆర్ హీ మైట్ బీ అ మినిస్టర్. యాజ్ అ మదర్ నేను ఎప్పుడు చెప్తాను అతనికి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, మీ నాన్న కంటే పెద్ద గొప్పాడవ్వాలి. నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు నేను నాన్నలాగా చేయలేవా, దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్. నెవర్ సే ఐ కాంట్ డూ బెటర్ దెన్ దట్ పర్సన్, దిస్ పర్సన్. అదంతా మన మైండ్ గేమ్. ఇట్స్ ఆల్ మీ చేతిలో ఉంది మీ భవిష్యత్. అందుకే 10 సార్లు నేను చెప్తున్నాను, I can do better than whoever is the best in this society. I can build my own life and go forward. మీరందరూ అది మాత్రం మీరు మర్చిపోవాలి, ఎవరో వస్తారు మనకి చేస్తారని. నో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే, ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను, బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు. అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అది చదువు అవనే, చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకి వెళ్తారు. వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆర్ దిస్ జనరేషన్ ఫర్ ద కంట్రీ అనేది. మీరు పొలిటికల్గా లీడర్ అవనే, మీరు ఒక బిజినెస్ పెట్టుకొని ఆర్ జాబ్ చేయండి, ఏదన్నా కానీ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో వే ఫార్వర్డ్ విత్ ఇట్ ఇన్ ద మైండ్. అదే నేను కోరుకుంటున్నాను. తర్వాత డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇఫ్ నాట్ యూ కెన్ నాట్ గో ఫార్వర్డ్. యాక్చువల్లీ కొంచెం నాకు డిసిప్లిన్ ఎక్కువ. సో పీపుల్ మిస్అండర్స్టాండ్ మీ దట్ ఐఎమ్ టూ స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్నెస్ నాలో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ డిసిప్లిన్. అట్ ద సేమ్ టైం నా టీమ్ ఎప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళు లేకపోతే నాకు జరగదు. దే ఆర్ ద వన్స్ we need. As you need friends, మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు యూ ఆల్వేస్ నీడ్ అ టీమ్. యూ షుడ్ బీ అ టీమ్ లీడర్. నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి. అందరిలో నేను ఒక్కడనే అనుకుని మీరు అందరూ ముందుకెళ్ళాలి. అప్పుడే ద ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది. యూ విల్ గ్రో అండ్ యువర్ టీమ్కి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు. మీతో పాటు ఆ టీమ్ మెంబర్స్ కూడా ముందుకెళ్తారు. అట్లానే హ్యాపీనెస్. యు ఆల్ షుడ్ బి వెరీ హ్యాపీ. మీరు ఏదన్నా ఏ కార్యక్రమం అయినా మీరు చేయబట్టిన అది సంతోషంగా మీరు చేయబట్టాలి. ఆ సంతోషంతోనే ఆ ధైర్యం అనేది వస్తుంది. అండ్ యూ విల్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్. సో అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకూడదు, ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళ కిందే మీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ అండర్ ద ఫ్యాకల్టీ. ప్లీజ్ respect your teachers, your faculty, principal, head of the departments. That is very important. You have to, don't criticize behind their back. వాళ్ళలో తప్పు కాదు, మనలో కూడా ఉంటాయి తప్పులు. And don't laugh at them. There are, if you show one finger, మీరు ఒక ఏళ్ళు ఎత్తితే ఒకని చూపించటానికి 4 ఏళ్ళు మనకి చూపిస్తుంది. ఇట్ ఈస్ అ రిమైండర్ దట్ వీఆర్ నో గ్రేట్. వీఆర్ ఆల్సో క్రిటిసైజింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. అండ్ నెవర్ ఎవర్ ట్రై టు ఫూల్ ఎనీ వన్. దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ అ బిగ్ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్,
ఇదంతా ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను, కొన్ని నేను చేశాను కూడా. ఐ మీన్ విత్ ఆల్ దట్ వాట్ ఐ హ్యావ్ డన్, మిస్టేక్స్ నేను కూడా చేశాను. ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. అదే మీ అందరికి కూడా బోధన చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ. మీ అందరిని బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. బికాస్ మీరు అనుకోవచ్చు ప్రిన్సిపల్ గారు అదే మాట్లాడుతున్నారు, టీచర్ గారు అదే చెప్తారు, ఇప్పుడు భువనేశ్వర్ గారు వచ్చి అదే మాట్లాడుతున్నారని. అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ ఆల్, ఎస్పెషలీ girls, women. I have a very soft corner for you all, because I want to remind you, మీరందరూ తక్కువ కాదు. ఒకప్పుడు ఉండేది ఆ మైండ్ బ్లాక్, ఆడపిల్ల ఇల్లు దాటి వెళ్ళకూడదు అని. బట్ నాకు ఎప్పుడు సంతోషంగా ఉందంటే వెన్ ఐ సీ గర్ల్స్, ఉమెన్ బికమింగ్ ద CEO of companies, CFOs, COOs, all of them, that gives me a lot of pleasure. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు IT ఉద్యోగాలకు కూడా ఆడపిల్లలు వెళ్తున్నారు. మీరు ఆ బ్యాగ్ తగిలించుకుని రోడ్డు మీద నేను చూస్తాను కొంతమంది ఆడపిల్లలు ఆ బ్యాగ్ తగిలించుకుని మగాళ్ళతో సమానంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎస్, వీఆర్ నో లెస్ అనేది నాకే అనిపిస్తుందంటే ఇంకా ఐ కెన్ ఇమాజిన్ హౌ యూత్ మస్ట్ బీ ఫీలింగ్. సో వన్స్ అగైన్ మీ అందరికి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఒకటి చాలా చూస్తున్నాను. మీ అందరు కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరూ ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ ఆల్ దట్, అది ఒక్క సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ హ్యాబిట్. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. యు ఆల్ షుడ్ బి ఫోకస్డ్. ఇంటికి అడుగు పెట్టామంటే మన తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో మీరు స్పెండ్ చేసేది ఆ సంతోషం మీరు కుటుంబానికి ఇస్తారు. ప్లస్ ఇట్ విల్ మేక్ యూ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్, ఎంతో కుటుంబాలు చాలా దూరం అవుతున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, సగం సేపు ఆ ఫోన్లో మునిగి.